విషయంలో అయితే నిన్న మొన్న వచ్చిన డిస్కషన్స్ కూడా ఏమిటంటే అమెరికా గనక ఇరాన్తో ఒక ఫుల్ స్కేల్ వార్కి గనక వెళితే అమెరికాకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఒకసారి అమెరికాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది అంటే ప్రపంచ దేశాలన్నింటి మీద పడుతుంది, అమెరికా మీద ముఖ్యంగా పడుతుంది. కాబట్టి ఎలాగైనా కాళ్ళబేరానికి తెచ్చుకునే ప్రయత్నం మాత్రమే ఉంటుంది భయపెట్టి. ఆల్రెడీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని ఇటు నుంచి ఒకటి అటు నుంచి ఒకటి పెట్టారు. సో ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఈ సినారియో? చూడండి, అమెరికాకు ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థగా వండుకుంటూ వచ్చింది ఒక 155 సంవత్సరాల నుండి. ఇప్పుడు దాని యొక్క ఆర్థిక వ్యవస్థను మనం పరిశీలన చేసినట్టయితే దాదాపు 31-32 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అమెరికాలో ఉంది. ఇప్పుడు ఇరాన్తోని కానివ్వండి, వెనిజులాతోని కానివ్వండి, ఏ దేశంతో యుద్ధము మనం అమెరికా వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కూడా అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ రిసెషన్కు డిప్రెషన్కి రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు హిస్టారికల్ చూసుకున్నట్టయితే 1929 నుండి 1934 వరకు ఉన్న పీరియడ్ను మనం గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అని అంటాం. ఎందుకంటామంటే అమెరికాలో స్టార్ట్ అయినటువంటి డిప్రెషన్ అంటే 30% అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది సడన్గా. ప్రొడక్షన్ లెవెల్స్ కూడా 25% తగ్గిపోయాయి. ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ప్రపంచ దేశంలో మిగతా దేశాల మీద కూడా పడింది కాబట్టి అది గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అంటాం. ఇప్పుడు అమెరికా అనేది 31 ట్రిలియన్స్ ఆదాయం ఉందని అనుకుంటున్నాం. అప్పు ఉన్న సంగతి చాలా మంది తెలియదు. 38 ట్రిలియన్ డాలర్ల అప్పు ఉన్నది వాళ్ళకు. అంటే దాదాపు 6.5 ట్రిలియన్స్ వాళ్ళ ఆదాయం కంటే అప్పు ఎక్కువ ఉంది. సో కాబట్టి అమెరికా ఇరాన్లో చెయ్యి పెట్టి అమెరికాని అంతు చూస్తానని అనుకున్నట్టయితే అమెరికాకు పెద్ద మొత్తంలో నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు కూడా ఇరానియన్స్ కూడా దాదాపు అయతుల్లా ఖొమైనీ మనకు దాదాపు 37-40 ఇయర్స్ నుండి రూలింగ్లో ఉన్నాడు ఆయన. అంత పెద్ద మనిషి, దాదాపు 90 ఇయర్స్ పెద్ద ప్లస్ ఉన్నటువంటి పెద్ద మనిషి ఇప్పుడు సడన్గా మీరు నేను చెప్పినట్టు వేను లేకపోతే యుద్ధం చేస్తానంటే అది వాళ్ళు కూడా రియాక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రియాక్ట్ అయినప్పుడు ఆర్థికంగానే కాకుండా పొలిటికల్గా కానివ్వండి, తర్వాత వేరే ఇప్పుడు భౌగోళికంగా కానివ్వండి, వాళ్ళకి పెద్ద మొత్తంలో నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ట్రంప్ గారు కూడా ఆచితూచి అడిగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వెనిజులాను పట్టుకున్నంత ఈజీ కాదు ఇరాన్ పట్టుకోవడం. ఇరాన్ అనేది ఇప్పుడు మీకు భౌగోళికంగా చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇండియాలో సగం భాగం. ఇండియాలో ఇప్పుడు మన 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్ ఉంటే 1.6 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్ ఇరాన్లో ఉంది. అంటే దాదాపు ఇండియాలో సగభాగం అన్నమాట, సగభాగం ఉంది. ఇప్పుడు ఈ మన ట్రంప్ చేసినటువంటి పరిస్థితి వల్ల వాళ్ళ $1 ఆల్మోస్ట్ ఎంత 12 మిలియన్లు రియాల్స్, ఇరానియన్ రియాల్స్ అంటారు. మొన్నటి వరకు 10 మిలియన్ అంటే 10,80,000 ఉన్నటువంటి $1కి విలువ ఇప్పుడు దాదాపు 12 లక్షల వరకు పెరిగిపోతూ పోయింది. ఇప్పుడు కోడిగుడ్లు కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, పాలు కానివ్వండి కొనుక్కోవడానికి ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి ఒక్క ట్రే 30 గుడ్లు కొనుక్కోవడానికి దాదాపుగా వాళ్లకు 33-35 లక్షలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఆలోచించండి, అంటే సామాన్యుడు ఎలా బతుకుతాడు చెప్పండి? ఇప్పుడు జీతాలను ఎట్లా డిటర్మైన్ చేస్తాము? సో కాబట్టి అమెరికా ఇంపాక్ట్ అనేది వాళ్ళు ఎంత వార్నింగ్ చేసినా కూడా వాళ్ళు వినరు, అంత ఇదిగా కాళ్ళ బేరానికి రారు. అది ఎప్పటి నుండి జరుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇరాక్లో కూడా అదే అటాక్ జరిగింది. ఇరాక్లో సద్దాం హుస్సేన్ పట్టుకున్నారు, సద్దాం హుస్సేన్ హ్యాంగ్ చేసి చంపేశారు అమెరికన్లు. అదే విషయం లిబియాలో కూడా చేశారు. కల్నల్ గడాఫీ మీద దాదాపు అతన్ని కూడా అటాక్ చేసేసి కల్నల్ గడాఫీని లేకుండా చేశారు. లిబియా పరిస్థితి ఇప్పుడు ఏంటి? లిబియా పరిస్థితి నేను నాకు లిబియాలో స్టూడెంట్స్ ఉండేది, నేను సౌత్ ఆఫ్రికాలో టీచ్ చేసినప్పుడు. అప్పుడు వాళ్ళు చెప్తుండేది కల్నల్ గడాఫీ ఉన్నప్పుడు మాకు గోల్డెన్ ఎరా లాగా ఉంటుండేది, అంత ఫ్రీ హౌసింగ్, ఫ్రీ భోజనము, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ, యూఆర్ ఎంజాయింగ్ ద లైఫ్. నౌ వీ కేమ్ టు యాజ్ అసైలం స్పీకర్స్ టు సౌత్ ఆఫ్రికా, అమెరికా, ఆయా దేశాలకు పోయి పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు నేను మీ ప్రశ్నకు రఘునందన్ గారు ఆన్సర్ ఏంటంటే వార్ అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. అది ఇండియా పాకిస్తాన్ జరిగినా, అమెరికా ఇరాన్ జరిగినా కూడా వారే రెండు దేశాలు నష్టపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. వివిరావు గారు ఇక్కడ రెజిమ్ చేంజ్ అనేది